హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళ సరికొత్త కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసానండి. కంటెంట్ ఏంటి అంటే, మనం ఇంట్లో వేస్ట్గా పడేసే ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్. హాయ్ అండి, ఇవాళ వచ్చేసి ప్లాస్టిక్ కవర్ బ్యాగ్స్ మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి కదండి. ఏమైనా సామాన్ తెచ్చుకున్నప్పుడు వాటిని మనం ఊరికే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటన్నిటిని ఒక దగ్గర చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే వీటితో చక్కటి రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవాళ నేను ఇక్కడ 2 కలర్స్ని సెట్ చేసుకున్నాను. ఇలా మనకు నచ్చిన కలర్స్తో రెడీ చేసుకోవచ్చు. ముందుగా వీటిని ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఎడ్జ్ పార్ట్స్ ఉంటాయి కదండి. ఇక్కడ వెనకకున్న ఎడ్జ్ పార్ట్ని, ముంగలో ఉన్న మనం పట్టుకునే ఎడ్జ్ పార్ట్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు కవర్ అనేది లెంత్ కొంచెం పెరుగుతుందనమాట. ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు కొంచెము నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా నీట్గా పరుచుకొని దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఒక కవర్లో 2 ఫ్లవర్స్ అవుతున్నాయండి. ఇది కవర్ కొంచెం పెద్దగా ఉంది. ఒకవేళ చిన్న కవర్ కనుక అయినట్లయితే మనకు కవర్కి ఒకటే ఫ్లవర్ రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ నాకు 2 ఫ్లవర్స్ అవుతాయి కాబట్టి నేను 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్లో ఈక్వల్గా కట్ చేసుకొని ముందుగా ఒకదాన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా కవర్ని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనము ఏ సైజ్ అయితే ఫ్లవర్స్ కావాలి అనుకుంటామో ఆ సైజులో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ ఈ సైజ్ని ఎంచుకున్నాను. ఈ సైజులో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చిన్నగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఇక్కడ చూడండి నీట్గా అనుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకు కదిలిపోకుండా ఉండేటట్టు స్టాప్లర్తో ఒక పిన్ వేసుకోవాలి. ఇలా పిన్ వేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని రౌండ్ షేప్లో ఉండడం కోసం నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఏదైనా మూతని కానీ ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు, లేదంటే పెన్తో మార్క్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ మెజర్మెంట్తో నేను ఇక్కడ రౌండ్ షేప్ని కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏ సైజ్ అయితే కావాలనుకుంటే అంత సైజులో రౌండ్ షేప్ని కట్ చేసుకోవచ్చు. చిన్నగా అయినా సరే పెద్దగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎడ్జ్ భాగాలు నీట్గా చేసుకొని ఇలా 4 కార్నర్స్లో మనము చుట్టూ తింపుకుంటూ ఫస్ట్ 4 పాయింట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 ఘాట్లు పెట్టుకున్న తర్వాత మిగిలిన అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మనం ఇంతకుముందు కూడా ఒక చిన్న వాల్ డెకరేషన్కి ఈ ఫ్లవర్స్ని తయారు చేసామండి. మీరు ఆ వీడియో చూసారో లేదో తెలీదు. ఇప్పుడైతే చూడండి, మీకు ఈ వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా మనము రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చేతితో మనం ఇలా రఫ్ చేసినట్లయితే మనకు పేపర్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా విడిపోతాయి అన్నమాట. అలా విడిపోయిన తర్వాత మనకు చక్కటి ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అవ్వాలన్నమాట. మనకు ఫ్లవర్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా నీట్గా ఇట్లా లేచినట్టుగా వస్తే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫ్లవర్ని కూడా రెడీ చేసి చూపిస్తాను చూడండి. మనము ఇలా ఇందాక ఫోల్డ్ చేసుకున్నట్టుగానే చక్కగా ఫోల్డ్ చేసుకొని గ్లాస్ మెజర్మెంట్తో కట్ చేసుకొని మనము ఇందాక ఎలా కట్ చేసామో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని ఫ్లవర్ని రెడీ చేసుకోవాలండి. ఇందాక చూపించాను కదా, సేమ్ అదే మెజర్మెంట్తో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. మొదటిసారి చూసిన వాళ్ళకు అర్థం కాదు అనేసి 2 ఫ్లవర్స్ని చేసి చూపిస్తున్నానండి. ఇలా స్టాప్లర్తో పిన్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెన్తో మార్క్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా చూపిస్తున్నాను మీకు. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ముందు 4 ఘాట్లు పెట్టేసుకోవాలి. చుట్టూరా పెట్టిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మనకు పేపర్ అనేది కట్ అయిపోవద్దు. పూర్తిగా కట్ అయిపోతే మనకు ఫ్లవర్ అనేది నీట్గా రాదు. కట్ అయిపోకుండా చూసుకొని కట్ చేసుకుంటే ఫ్లవర్ అనేది మనకు రెడీ అయిపోతుందన్నమాట.
ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత చేయితో ఇలా ఒక్కసారి ఇలా నలిపినట్టుగా ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. 2 చేతుల మధ్యన వేసుకొని ఒకసారి రఫ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా నేను అన్ని పువ్వులని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటి మధ్యలోకి కాడలు వేయడం కోసం కాడలను కూడా ఎలా ప్రిపేర్ చేసాలో చూపిస్తానండి. మన దగ్గర స్ట్రాలు ఉంటాయి కదండి, నేను ఇక్కడ పేపర్ స్ట్రాలని తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ స్ట్రాస్ అయినా తీసుకోవచ్చు. ఈ స్ట్రాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రాని తీసుకున్నాను, కాడలకి బాగా సెట్ అవుతాయని. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఫ్లవర్స్ని అలాగే ఆ స్ట్రాలని కుచ్చుకోవడానికి ఒక దారం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఉల్లన్ దారం తీసుకున్నాను. మనకు కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇంతకుముందు వీడియోలలో చూపించినట్టుగానే ఏలుని పెట్టి దానికి ముడి వేసుకుంటే మనకు మొలకి తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎలాంటి రింగ్స్ అవసరం లేకుండా. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక సూది దారం తీసుకున్నాను కదా, ఇప్పుడు సూది దానికి ఎక్కించుకొని మనకి ఇలా ఈజీగా ఉంటుందండి తగిలించుకోవడానికి. ఇలా కనుక ముడేసుకున్నట్లయితే మనకు ఎలాంటి రింగ్స్ లేకుండా ఈజీగా తగిలించుకోవచ్చు. ఇక్కడ నేను సూది దారం తీసుకున్నానండి. సూదిలోకి దారాన్ని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనము పువ్వులని ఫస్ట్గా కుచ్చుకోవాలి. మనం స్ట్రా ముందుగా కుచ్చినట్లయితే స్ట్రా అనేది దారం నుంచి బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి ముందుగా పువ్వుని కుచ్చుకోవాలి, తర్వాత స్ట్రాని కుచ్చుకోవాలి. ఇలా మనము దండని నీట్గా కుచ్చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సూదే తీసుకున్నానండి, చిన్న సూది అయితే మనకు కవర్ నుంచి తొందరగా దిగదనమాట. ఇలా ఒక పువ్వు కుచ్చిన తర్వాత ఒక స్ట్రాను వేసి తర్వాత ఇంకొక కలర్ని తీసుకున్నాను. మీరు ఇక్కడ మీకు నచ్చినన్ని కలర్లు తీసుకోవచ్చు. ఒకే కలర్తో అయినా మీకు నచ్చిన కలర్లని యాడ్ చేసుకుంటూ అయినా ఎలా అయినా కుచ్చుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా కుచ్చుకుంటున్నాను. 2 కలర్లు మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మనకు బయట మార్కెట్లో దొరికే ఫ్లవర్స్ ఎక్కువ శాతం ఇవే కలర్లలో ఉంటాయి. మనకు ఇలా బయట కొన్నాము అని చెప్పినా కూడా ఎవరైనా నమ్మేటట్టుగా ఉండాలి అంటే అవే కలర్లతో చేయడం బెటర్ అని నేను అవి తీసుకున్నాను. మీరు లేదు మీ స్వతహాగా చేసాము అనుకోవాలనుకుంటే మీకు నచ్చిన కలర్లతో కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఖాళీగా ఉండే కనీసం ఒక 5-10 నిమిషాల టైంలో కూడా మనము ఇలాంటి ఇష్టమైన పనులను చేసుకున్నప్పుడు మనసుకి చాలా తృప్తి అనిపిస్తుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇలాంటి డిజైన్స్ తయారు చేయాలి అన్నా, ఏవైనా కొత్తగా కనిపెట్టాలన్నా చాలా ఇష్టం అనమాట. అందుకని నేనైతే ఈరోజు ఇలా ట్రై చేశాను. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అనిపించింది. నేను బయట మొన్న మార్కెట్లో వెళ్ళినప్పుడు చూశానండి, అడిగాను. వాళ్ళు 250 రూపీస్ ఒక మాల అని చెప్పారు. దీనికి 250 రూపీస్ పెట్టాలా అనేసి నేను ఈ కవర్లన్నీ ఒక దగ్గర జమేసి ఇలా చేశాననమాట. మీకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో కదా. మనం ఇలా తయారు చేసుకొని మన తక్కువ బడ్జెట్లో ఈజీగా మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన అన్ని పూలను కూడా కుచ్చి తీసుకుంటే సరిపోతుందండి. మనకు ఎంత పెద్ద మాల కావాలంటే అంత ఎక్కువ కవర్లని జమ చేసుకొని అంత పెద్ద మాలని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మనం ఖాళీగా ఉన్న 1-2 గంటల టైంలో మనం ఈజీగా తయారు చేసుకునే సింపుల్ డిజైన్ అండి. ఇది చిన్న పిల్లలు కూడా ఈజీగా రెడీ చేసేస్తారనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కుచ్చేసిన తర్వాత చివర్లోకి ఇలా మళ్ళీ వేలు పెట్టేసి చిన్నగా ముడి వేసుకుంటున్నాను. ఇలా ముడి వేయడం వల్ల మనకు తగిలించుకోవడానికి అటు చివర్ల ఇటు చివర్ల ఈజీగా ఉంటుందన్నమాట. మొలకి ఈజీగా తగిలించుకోవచ్చు. ఎప్పుడైనా కావాలంటే తీసుకొని నీట్గా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. కాకపోతే మీరు ప్లాస్టిక్ స్ట్రాలను యూస్ చేయడం బెటర్ నన్ను అడిగితే. నేను ఇక్కడ పేపర్ స్ట్రాలని యూస్ చేశాను. అవైతే ఎప్పటికున్నా కడిగినప్పుడు డేంజర్, కానీ ప్లాస్టిక్వి అయితే మాత్రం ఎన్ని రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. నాకు ఇక్కడ ప్లాస్టిక్ దొరకకపోవడం వల్ల నేను పేపర్వి యూస్ చేశాను. మీరైతే ప్లాస్టిక్వి యూస్ చేయండి, కన్ఫామ్గా చెప్తున్నా, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చూడండి, డోర్కి వేసిన తర్వాత ఎంత లుక్గా ఉందో కదా. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.